హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏంటి డాడీ? ఏం లేదు మహి, గుడి మూసే టైం అయింది కదా, త్వరగా వెళ్దాం. వదిన గారు మీరు వెళ్ళండి, నాకు కొంచెం చిన్న పని ఉంది. అర్జెంట్ పని ఉంటే గిట వెళ్ళానన్నారు కదా డాడీ. అవును మహి, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, మీరు వెళ్ళిపోండి. సరే డాడీ. ఓకే సార్, ఆ బాలరాజ్ సంగతి నేను చూసుకుంటాను. అయ్యా, ఇద్దరు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు వేసి రండి. సరే అండి. ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పటికీ ఇలాగే ఉంటావు కదా. నువ్వు బాధపడే పరిస్థితి మళ్ళీ రాదు కదా. పరిస్థితి ఎప్పటికీ రాదు కావేరి. నాన్న బెడ్ వస్తుంది నాన్న, కంగారు పడకు చిన్ని, నాకేం కాలేదు. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడకు కావేరి, మంచిగానే ఉంది. శుభామా అని పెళ్ళి పెట్టుకుంటే ఇలా జరిగిందేంటి? ఏం కాదులే అమ్మ, పిష్టికాల్లో మీ మీన పడి ఉంటాయి, అందుకే ఇలా పోయిందేమో. నా రక్తం తిలకం దిద్దడానికే ఇలా చేసుంటాడు దేవుడు. ముహూర్తానికి టైం అవుతుంది. నువ్వు చెప్పేది ఆ బాలరాజు కావేరి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ కావేరిని అప్పుడే ముక్కలు చంపేసింటే అయిపోతుండే బావా. కానీ చంపిన దాన్ని సంతోషంగా తిరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను. దాన్ని అప్పుడే చంపేద్దామని అంటే మీరేమో అప్పుడే క్షణం చచ్చేలా చేయాలి అని అన్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? క్షణం సంతోషంగా ఉండేలా ఉన్నది. చంపిన మనిషిని నా చేతులతో నేనే చంపేస్తాను. పడకు నాగవలి, ఆవేశపడకు. మన చేతికి మట్టి అంటకుండా ఎలా చేయాలో నేను ప్లాన్ చెప్తాను. ఫ్యామిలీకి మొత్తానికి స్పాట్ పెట్టేస్తాను. ఆగండి, అప్పుడే కాదు, మీ పేర్లు ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి. పేర్లు మర్చిపోయారేంటో, పేర్లు మర్చిపోయినా మీకు గుర్తొచ్చే వరకు ఇక్కడనే నిలబడాలి. నేను కావేరి వచ్చాను, నేను బాలాజీ వచ్చాము. మీరిద్దరే వచ్చారా? మీతో పాటు కూతురు గిట వచ్చిందా? కూతురుతో పాటు కలిసి వచ్చాం. అయితే ముగ్గురు కుడికాలు పెట్టి రండి లోపలికి. ఇంట్రా కన్నీళ్ళు, ఆనంద సమయంలో అలా ఏడవడం అవసరమా? నాకు ఇలాంటి జీవితం నాకు మళ్ళీ వస్తుందని అనుకోలేను చిన్నమ్మ. కావేరి, మళ్ళీ నా భార్య స్థానానికి వచ్చినందుకు నేనేం చేసినా చిన్ని కోసం, చిన్ని ఆనందం కోసమే నేను చేస్తాను. పదండి, భోజనం చేద్దాం. మళ్ళీ మగపిల్లవాళ్ళు భోజనం పెట్టలేదు అని అంటారు. తీయడానికి ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఈ నంబర్ నాకు ఎలా దొరికిందనా? పెళ్లి చేసుకుంటున్న విషయమే నాకు తెలిసినప్పుడు నువ్వు నంబర్ మార్చావని నాకు తెలియదు. నువ్వు ఎక్కడ పని చేస్తావు? నోరు ముయిరా. అంటే నువ్వు 2-3 రోజులే ఇక్కడ ఉండేది, తర్వాత జైల్లోనే కదరా ఉండేది. అత్త కూతురు కొత్త పెళ్ళమే కదరా నీ ఇంట్లో ఉండేది ఒంటరిగా. పెళ్ళమే కొత్త పెళ్ళంలా వచ్చింది. నా భార్య బిడ్డలకు జోలికి వచ్చినావు అనుకో, ముక్కలుగా నరికేస్తా. పెట్రా, నేను నిర్దోషి అని నిరూపించుకోకుండా చేయడానికి ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా నన్ను లైఫ్ లాంగ్ జైల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆ దేవ. త్వరగా మనకు సాక్ష్యాలన్నీ నిరూపించాలి, తొందరగా. నువ్వు కంగారు పడకు బాలరాజు, మనం నిరూపిద్దాం. మీ అమ్మని నాన్నని తీసుకురా వెళ్ళు. నా కూతురు నన్ను మనిషిలాగా చేసింది, భర్తలా మార్చావు. నీ రుణం, చిన్ని రుణం ఎప్పటికీ మర్చిపోను కావేరి. కొట్టించారు అంటే తాలిబంధంతో మీరిద్దరు ఒకటయ్యారు కదా, అట్లని. ప్లీజ్ అమ్మ కూర్చోండి, తిందాం. మీరిద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలన్నమాట. హాఫ్ టికెట్, ఫొటోస్ దిగి. చందు ఫోన్ చేస్తుండు. ఏంటి చందు? అత్త, ఇంకా నువ్వు ఎందుకు రాలేవు ఇంతసేపు అయినా? అమ్మ నీకు 2-3 సార్లు అడిగింది ఎక్కడుందని. సరే చందు, వస్తున్నాను. అక్కడ అడిగారంటే నేను వెళ్తున్నాను, సరేనా? సరే. గారి కోసం అమ్మ వెయిట్ చేసేది? అవును, ఆవిడ గారి కోసమే. ఇంతసేపు అయినా ఎందుకు టీచర్ బయట ఉంది? ఆలస్యం అయిండొచ్చులే. అలా ఆలస్యం అయితే అమ్మకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, ఆమె కోసం ఇలా వెయిట్ చేయాలన్నా అమ్మ? ఎలా చూస్తున్నారు? ఏంటి పొద్దునడగా వెళ్ళావు, ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఏంటి? ఇక్కడికి వెళ్తావో తెలియదు, ఎందుకు వస్తావో తెలీదు. కానీ వెయిట్ చేయడం. చీకటి పడిన ఆడపిల్ల, ఇంతకన్నా వాళ్ళు ఏమనుకుంటారు? సారీ, ఇప్పటి నుంచి ఎర్లీగానే ఇంటికి వస్తాను. కాళ్ళకేంటి పారాని? అమ్మా, మెడలో పసుపు తాడుందమ్మా. చూషా, ఇది కాళ్ళకు పారాని ఏంటి, మెడలో పసుపు తాడేంటి? పెళ్లి చేసుకొని వచ్చావా ఏంటి? చెప్పకుండా పెళ్ళెందుకు చేసుకుంటామండి? మళ్ళీ ఏంటి అవతారం?